ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో అల్సుడాన్ బస్ స్టేషన్ సర్వీసులను ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ పోస్ట్లో తెలిపింది. కీలక పట్టణ మార్గాల్లో ఇది ఒకటని, గంటకు 22 బస్సుల సామర్థ్యం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ విస్తృత పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మేరకు మౌలిక సదుపాయాలను అప్డేట్ చేసినట్లు వెల్లడించింది. అల్వాబ్ స్ట్రీట్ నుండి నేరుగా చేరుకోగల అల్సుడాన్ ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్ గోల్డ్ లైన్లోని దోహా మెట్రో అల్సుడాన్ స్టేషన్కు మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ స్టేషన్ 4 కీలక మార్గాలలో సేవలు అందిస్తుందన్నారు. రోజుకు 1750 మంది ప్రయాణికులు వివిధ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ఎయిర్ నాణ్యతను మెరుగుపరచడానికి ఖతర్ వ్యూహంలో కేంద్ర భాగమైన జీరో ఎమిషన్ పబ్లిక్ బస్సులకు మారడానికి మద్దతు ఇవ్వడానికి సైట్లో 3 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అల్సుడాన్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ జరిగిందని వెల్లడించారు. కువైట్లోని భారత రాయబారి కార్యాలయం కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ సహకారంతో కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ థియేటర్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించింది. 2 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ భారతీయులు మరియు కువైటీల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలనచిత్రోత్సవంలో కువైట్ ప్రముఖులు, కళాకారులు, దౌత్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ భారతీయ సినిమాను మాత్రమే కాకుండా భారత్ మరియు కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఫెస్టివల్ 2011లో వచ్చిన జిందగీ నా మిలేగి దోబారా సినిమా ప్రదర్శనతో ప్రారంభమైంది. రెండవ రోజు ఇంగ్లీష్ వింగ్లీష్ మరియు RRR వంటి సినిమాలు ఉన్నాయి. ఫాస్ట్ డిజిటల్ రుణాల కల్చర్ ఇటీవల వేగంగా పెరుగుతోంది. బ్యాంకులు తమ కస్టమర్లకు వేగంగా రుణాలను క్షణాల్లో మంజూరు చేస్తున్నాయి. అయితే నెలవారీ ఆదాయంపై కాకుండా ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి కొత్త క్రెడిట్ లోన్స్పై ఆధారపడి ఉన్నప్పుడు అవి రిస్క్గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. స్వల్పకాలిక డిజిటల్ రుణాలను నిజమైన అత్యవసర పరిస్థితుల కంటే అద్దె, యుటిలిటీ లేదా ట్యూషన్ ఫీజుల వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించినప్పుడు రిస్క్ పెరుగుతుందని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ బ్రిజేష్ కుమార్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, గిగ్ వర్కర్లు మరియు తక్కువ ఆదాయం సంపాదించేవారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని తెలిపారు. అలాగే అధిక ప్రాసెసింగ్ ఫీజులు మరియు జరిమానాలు వంటివి అధిక మొత్తంలో చెల్లించేలా చేస్తాయని అన్నారు. బ్యాంకింగ్ రుణాల కోసం UAE బలమైన నియంత్రణ చట్టాన్ని కలిగి ఉన్నప్పటికీ అమలు స్థాయిలో సవాళ్లు విసురుతూనే ఉంటాయని అన్నారు. EMI చెల్లింపుల్లో జాప్యం కారణంగా భవిష్యత్తులో హోమ్ లోన్స్ వంటి ప్రధాన ఫైనాన్సింగ్కు ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందని జవాబ్ ఎకనామిక్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫారిస్ అలీ వెల్లడించారు. ఆర్థిక విద్యపై అవగాహనను కల్పించడం ద్వారా ఇలాంటి రిస్కులను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. సౌదీ అరేబియాను కోల్డ్ వేవ్స్ తాకాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అల్జౌఫ్, నార్దర్న్ బోర్డర్స్, హైల్, ఖాసిం మరియు రియాద్ ప్రాంతాలలోని కొన్ని భాగాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 0 కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుండి 1 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా ఉంటాయని తెలిపారు. డిసెంబర్ మధ్యలో సంభవించిన మొదటి కోల్డ్ వేవ్ కారణంగా హైల్ మరియు తబూక్తో సహా రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో మంచు కురుస్తుందని వెల్లడించారు. చలి తీవ్రమవుతున్నందున ప్రభావిత ప్రాంతాల నివాసితులు ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని NCM కోరింది. అధికారులు వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అధికారిక అప్డేట్లు మరియు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించింది. అల్ ధకిలియా గవర్నరేట్లో OMR 9 మిలియన్ల అంచనా వ్యయంతో అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులను చేపట్టారు. జబల్ అఖ్తర్ విలాయత్లో ఈ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలు, పర్యాటక ఆకర్షణలు మెరుగుపడనున్నాయి. జబల్ అల్ అఖ్తర్లో ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని జబల్ అల్ అఖ్తర్కు చెందిన అధికారిక ప్రతినిధి వాలీ షేక్ సుల్తాన్ మన్సూర్ అలీ గఫిలీ చెప్పారు. అనేక రోడ్ల ప్రాజెక్టులు అమలవుతున్నాయని, ఇవి రోడ్ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
జీవన నాణ్యతను పెంచేలా పట్టణ గ్రీన్ స్పేస్గా పనిచేసే అల్జబల్ అలఖ్తర్ పార్క్ మరియు సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్ స్క్వేర్ ప్రాజెక్టుతో సహా అనేక కమ్యూనిటీ ప్రాజెక్టుల పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని తెలిపారు. హయాల్ ఎమన్ ప్రాంతంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ వాణిజ్య సముదాయ ప్రాజెక్టు వస్తుందని, ఈ కాంప్లెక్స్లో 3 స్టార్ హోటల్, ఎడ్యుకేషన్ హబ్, కమర్షియల్ మార్కెట్ ఉంటాయన్నారు. ఇది సందర్శకులకు అందించే పర్యాటక మరియు వినోద సేవలను వైవిధ్యపరచడానికి దోహదపడుతుందని వెల్లడించారు. అలాగే సిహ్ కతానా ప్రాంతంలో 3D ఓపెన్ ఎయిర్ అరీనా మరియు డానాల్ బుసైటైన్ పార్కు కూడా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒమన్ సుల్తానేట్లో ప్రముఖ పర్యాటక మరియు అభివృద్ధి గమ్యస్థానంగా అల్జబర్ అల్ అఖ్తర్ స్థానాన్ని బలపరుస్తుందని వెల్లడించారు. బహ్రెయిన్లోని బుదయ్యా ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి హత్యపై అధికారుల విచారణ కొలిక్కి వచ్చింది. అక్కడ ఒక హింసాత్మక గొడవలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం నిందితుడు కూడా ఆసియా దేశానికి చెందినవాడే. అతను బాధితుడితో గొడవకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.